కాకినాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. అంటే చాలామంది చెప్తారు రోజుకి 10 గంటలు మినిమం చదవకపోతే కష్టం అని. మీ ఫస్ట్ అటెంప్ట్ నుంచి ఇప్పుడు యాజ్ ఆన్ టుడే వరకు మీరు ప్రిపేర్ అయ్యే ఇన్ని గంటలు పక్కాగా ఉన్న సందర్భం అంటే ఏం చెప్తారు? అంటే అలా అవర్స్ అని చెప్పలేమండి. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను అనుకోండి నెక్స్ట్ ఇయర్కి. ఈ రోజు నుంచి నేను 10 అవర్స్ ఇస్తే ఎగ్జామ్ ముందు రోజు ఐల్ బీ బర్న్ట్ అవుట్. నేను ఎగ్జామ్కి వెళ్ళను. దట్స్ అ రాంగ్ స్ట్రాటజీ. ఫస్ట్ మన టార్గెట్స్ ఎప్పుడు కూడా అచీవబుల్ టార్గెట్స్ లాగా ఉండాలి అండ్ సస్టైనబుల్గా ఉండాలి. 2 రోజులు 10 గంటలు చదివి తర్వాత 1 వీక్ చదవలేదంటే దట్స్ నాట్ గుడ్. అందుకని 3 అవర్స్ అయితే మూవీకి అందరూ కూర్చుంటారు. సో మేబీ వీ కెన్ స్టార్ట్ విత్ 4 అవర్స్. 4 అవర్స్ కూర్చుని చదవడం అంత టఫ్ అవ్వదు కదా. మూవీకే 3 గంటలు కూర్చుంటున్నప్పుడు మన ఏంకి కూర్చోలేమో చెప్పండి. సో అలా చిన్నగా 4 అవర్స్ ఫస్ట్ 2 వీక్స్ స్టార్ట్ చేసి 6 అవర్స్కి పెంచుకుని ఒక హెల్దీ 6 to 8 అవర్స్ టైం టేబుల్ అయితే ఎవరన్నా చేసుకుంటారు. అలా టైం టేబుల్ తీసుకుని అలా చేసేదాన్ని. అండ్ యాజ్ అండ్ వెన్ ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నప్పుడు మనకి స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి, చేయాల్సింది ఎక్కువ ఉంటుంది. అప్పుడు వీ విల్ ఎనీవే పుట్ ఇన్ ఎఫర్ట్స్. కానీ ఎగ్జామ్కి 2 months ముందర మనం చాలా బ్యాక్గ్రౌండ్ చేయాలి ఆ 2 months బాగా వర్క్ చేయడానికి. సో అంతకు ముందు ఒక 6 అవర్స్ అయితే ఐ థింక్ ఎవ్రీబడి కెన్ పుట్ ఇన్. 4 అవర్స్ అయితే మినిమం దే హ్యావ్ టు పుట్ ఇన్. 4 years ఆల్మోస్ట్ 4 times మీకు రివిజన్స్ అయినట్టే ఆల్మోస్ట్. ఇది కాక ఇంకేమైనా రివిజన్స్ చేస్తారా మీరు? అంటే ఎలాంటివి అంటున్నారు? మొత్తం ఆల్ ఓవర్ సబ్జెక్ట్ మీద మీ దగ్గర టోటల్ మీద పోర్షన్ ఏదైతే ఉందో జనరల్గా రివిజన్స్ ఎక్కువ అవ్వాలని చెప్తూ ఉంటారు కదా. సో జనరల్గానే మీకు 4 times మీకు రివిజన్ అంతా అయ్యి ఉంటుంది. ఇది కాకుండా ఇంకేమైనా ఆల్ ఓవర్ దీని మీద మీరు రివిజన్స్ చేశారా అని నా కోసం. రివిజన్ టాపిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నోట్ మేకింగ్ అండి. ఎందుకంటే మనం ఫస్ట్లో ఏ బుక్ నుంచి అయితే చదువుతామో అదే బుక్ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసి వెళ్ళి ఎగ్జామ్లో రాస్తే మనకేం గుర్తురాదు. బుక్ ఇట్ సెల్ఫ్ ఇస్ బల్కీ. సో నా అటెంప్ట్స్ పెరిగే కొద్దీ నా నోట్స్ ఇంకా కన్సైజ్గా ఎవాల్వ్ అవుతూ వచ్చాయన్నమాట. ఫస్ట్లో 200 pages ఉన్న నోట్స్ని ఐ బ్రాట్ ఇట్ డౌన్ టు సే 50 or 60. ఓ మై గాడ్. సో అప్పుడు నాకు ఎగ్జామ్ ముందర 4 అవర్స్లో కూడా ఐ కెన్ సిట్ అండ్ రివైజ్. కరెక్ట్. సో రివిజన్, when we are talking about revision, what we are essentially talking about is note making అనమాట. సో ఓవర్ ద ఇయర్స్ నోట్ మేకింగ్ బాగా ఆ టాపిక్లో నోట్స్ ఎలా చేసుకోవాలన్న దాంట్లో చాలా చేంజెస్ తెచ్చుకుంటూ వచ్చాను. మొత్తం చదివింది నోట్స్లో రాసుకోవడం కంటే ఓన్లీ కీవర్డ్స్ని రాసి ఓన్లీ స్టాట్స్ని రాసి ఎగ్జామ్లో ఏ డయాగ్రామ్ గీయాలో డెఫినెట్గా ఆ డయాగ్రామ్ ఒకటే పెట్టుకుని ఇలా వెళ్ళేదాన్ని అనమాట. మనకి కంటెంట్ వచ్చు కానీ ఇట్స్ జస్ట్ అబౌట్ రీప్రొడక్షన్. మొత్తాన్ని రోడ్స్లో రాయక్కర్లేదు. సో రివిజన్ మల్టిపుల్ టైమ్స్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో. కానీ రివిజన్ అవ్వడానికి ఇంకొక బెస్ట్ థింగ్ ఇస్ టు రైట్ ఎగ్జామ్స్. మెయిన్స్ ముందర ఎగ్జామ్స్ రాయకుండా మెయిన్స్ హాల్లోకే వెళ్ళి ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తుంటే దట్ విల్ బీ అ బిగ్ బ్లండర్ అండి. ఈ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 37 వచ్చినప్పుడు మై హస్బెండ్ బీయింగ్ అ టాస్క్ మాస్టర్ ఎవ్రీ సాటర్డే సండే ఐ హ్యాడ్ ఎగ్జామ్స్ లైక్ ప్రిలిమ్స్ టు మెయిన్స్ మధ్యలో. పొద్దున 6 to 9 ఐ యూస్ టు గివ్ జిఎస్ అండ్ మధ్యాహ్నం పోస్ట్ లంచ్ ఐ యూస్ టు గివ్ సోషల్ టెస్ట్ అనమాట. సో అలా రిపీటెడ్గా రాసే కొద్దీ చేసుకున్న నోట్స్ రివిజన్ డెఫినెట్గా అయిపోయేది. ఎక్కడ ఇన్ఎడిక్వసీ ఉందో అది చూసుకుని న్యూ నోట్స్ కూడా చేసుకునేదాన్ని. అండ్ ఎగ్జామ్ ఇన్నిసార్లు ఎగ్జామ్స్ ఆల్రెడీ రాశాను కాబట్టి ప్రిపరేషన్ అప్పుడు ఎగ్జామ్ హాల్లో ఇట్స్ జస్ట్ రన్నింగ్ ఇంకా ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు మ్యారథాన్ స్టార్ట్ అయ్యేది. ఆప్షనల్స్లో సోషియాలజీలో డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారంటే, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మెయిన్స్ ఉంది, సో వాళ్ళందరి కోసం. ఎవరికన్నా ఫస్ట్ బైబిల్ ఇస్ ఇన్ సివిల్ సర్వీస్ సిలబస్ అండి. సిలబస్ కాపీ చూడకుండా ప్రిపేర్ అవుతుంటే ఐ థింక్ యు ఆర్ గోయింగ్ నో వేర్. ఫస్ట్ యూ నీడ్ టు నో వాట్ ద సిలబస్ ఇస్. సో సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ని వీ హ్యావ్ టు కవర్. ఇట్స్ నాట్ లైక్ యూ కెన్ లీవ్ సమ్ టాపిక్స్ ఫర్ చాయిస్. అలా అసలు అవ్వదు. యూ హ్యావ్ టు కంప్లీట్ ద ఎంటైర్ సిలబస్. And then next you have to look into previous year question papers. బయట టెస్ట్ సిరీస్ రాసే ముందర ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే అసలు యూపీఎస్సీ ఏం అడుగుతుందో తెలుస్తుంది కదా. ఆఫ్టర్ ఆల్ వీఆర్ రైటింగ్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ, నాట్ ఫర్ ఎ టెస్ట్ సిరీస్. వాళ్ళు అడుగుతున్నారని వాళ్ళ క్వశ్చన్స్ చూసి వెళ్తే మనం పప్పులో కాలేస్తాం. యూపీఎస్సీ సేమ్ క్వశ్చన్స్ని డిఫరెంట్ ఫార్మాట్లో అడుగుతుంది. ఇష్యూస్ సేమ్ ఉంటాయి, క్వశ్చన్స్ మాత్రం డిఫరెంట్గా వేరీ అవుతాయి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి. తర్వాత ప్రీవియస్ టాపర్స్ స్క్రిప్ట్స్ చూస్తే
యూపీఎస్సీ దేనికి మార్క్స్ ఇస్తుందో తెలుస్తుంది. మనం అప్పుడు మన రైటింగ్ ఆ విధంగా మార్చుకోవచ్చు. ఇవన్నీ చేసిన తర్వాత ఒక టెస్ట్ సిరీస్కి సబ్స్క్రైబ్ చేసుకుని దాన్ని వీ హ్యావ్ టు డూ ఇట్ డిలిజెంట్లీ. ఒక టెస్ట్ సిరీస్ రాస్తే ఇట్స్ ఎనఫ్. ఇంటర్వ్యూలో ఏమడిగారండి? మీరు డాఫ్ని బేస్ చేసుకుని అడిగారా? యాక్చువల్లీ ఇంటర్వ్యూ డిస్కషన్ ఐఆర్ఎస్ నుంచి వచ్చాను కాబట్టి ఐ థింక్ 60% అయితే ఐఆర్ఎస్ మీదే అయ్యింది. అది కాకుండా సోషల్ క్వశ్చన్స్ కొన్ని అడిగారు, సోషియాలజీ మీద, నా డాఫ్ బేస్, నా హాబీస్, వాటి మీద కొంచెం అడిగారు. కొన్ని బౌన్సర్ క్వశ్చన్స్ ఈసారి రాలేదు. ఐ థింక్ ఐఎమ్ లక్కీ ఇన్ దాట్ వే, బట్ ఇట్ వాస్ అ గుడ్ ఇంటర్వ్యూ. హాబీస్ అంటే ఏం చేస్తారు అందులో డాఫ్లో? యాక్చువల్లీ నేను బుద్ధిజం మీద బుక్స్ చదువుతాను, దాని మీద కాస్త అడిగారు. అండ్ టెడ్ టాక్స్ బాగా చూస్తానన్నమాట. సో ఏ టెడ్ టాక్స్ చూస్తావు, నీకు ఏది ఇంట్రెస్ట్ అని, వీటి మీద బాగా అడిగారు. అంటే చాలామంది అనుకుంటారు ఏంటంటే మాకు హాబీ అంటూ పర్టికులర్గా ఏ స్పోర్ట్ ఏం లేదు, లేకపోతే డాఫ్ కోసమే ఏదో ఒక హాబీ ఇప్పుడు పెట్టుకోవాలి అన్న పాయింట్లో ప్రిపేర్ అవుతారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఉండాల్సిన అవసరం ఉందా లేదా అని అంటే యాక్చువల్లీ ఇట్స్ గుడ్ టు హ్యావ్ అ హాబీ అండి. ఎవరికి ఏది లేకుండా ఉండదు. మూవీస్ అయితే చూస్తాం. ఇఫ్ యూ రియలీ లైక్ మూవీస్, రైట్ ఇట్ యాజ్ అ హాబీ. దాని మీద కొంచెం అయితే ప్రిపేర్ అవ్వాలి కదా. ఆఫ్టర్ ఆల్ యూ ఆర్ గోయింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. సో మూవీ మేకింగ్ మీద మీరు ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే మీకు నచ్చిన మూవీస్ ఎందుకు అవి నచ్చాయి అని చెప్పొచ్చు, లేకపోతే మీరే మూవీస్ మీద ఒక బ్లాగ్ రాయొచ్చు. బేర్ మినిమం ప్రిపరేషన్ అయితే ఎనీ టైమ్ ఇట్స్ నెసెసరీ. అండ్ కొన్నిసార్లు వీ మైట్ నాట్ హ్యావ్ అ హాబీ ఓన్లీ. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ అని రాస్తున్నారు అనుకోండి, యూ విల్ స్టార్ట్ లెర్నింగ్ కుకింగ్. అప్పుడు ఆఫ్టర్ మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు అయితే టైం ఉంటుంది. ఏదో ఒకటి చేస్తే అట్లీస్ట్ మీకు గిల్ట్ ఉండదు. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ వస్తే పట్టుకుంటారా నన్ను, నేను అబద్ధం చెప్పేశానా అని. యూ కెన్ టెల్ సంథింగ్. అండ్ ఆల్సో హాబీస్లో వాళ్ళు ఎక్స్పర్టీస్ని చూడట్లేదు, దేర్ ఆల్సో వాళ్ళు మన పర్సనాలిటీని చూస్తున్నారు. ఎందుకు ఈ హాబీ నచ్చింది, దాని నుంచి నువ్వేం నేర్చుకున్నావు, నీ లైఫ్ ఎలా మారింది. సో యూ హ్యావ్ టు కనెక్ట్ ఇట్ దాట్ వే అండ్ టెల్. సో కుకింగ్ మీద క్వశ్చన్ అడిగితే ఎంత స్పైసెస్ వేసాము అని కాకుండా దే మైట్ లుక్ ఎట్ దాట్ ఆస్పెక్ట్ ఆల్సో. కుకింగ్ నుంచి మీరేం నేర్చుకున్నారు, మీ లైఫ్ ఎలా మారింది, అలా దే ఆర్ లుకింగ్ ఫర్ డెప్త్ అనమాట. సో దాన్ని ఇంబైబ్ చేసుకుంటే ఐ థింక్ యూ విల్ సేల్ త్రూ.